చైనా వాడు భారతం మీద మొన్న ఆపరేషన్ సింధూర్ చేసిన, సర్జికల్ స్ట్రైక్ చేసిన, ఎస్‌డిపిఐ, పీడీఎఫ్ఐ అనేదో సంస్థ ఉంది. ఇండియన్ ముజాహిద్. ఈరోజు కూడా హిందూ దేవీ దేవతల్ని దూషిస్తారు. వాళ్ళ పుస్తకాలలోనే విగ్రహారాన్ని ప్రజలకు తెలుసు. అందరికీ తెలుసు. మాకు కూడా తెలుసు. పోయినోడు ఎవడు టెర్రరిస్ట్ కాలేదు. ఇప్పుడే నేను యూఎన్ డెసిగ్నేటెడ్ లిస్ట్‌లో ప్రేక్షకులందరికీ నమస్తే. నేను ఈ మధ్యనే ఫేస్‌బుక్‌లో కొంచెం యాక్టివ్ ఉంటున్నాను. ఫేస్‌బుక్‌లో వచ్చే పోస్ట్‌లు కూడా చూస్తున్నాను. సో, ఈ మధ్యలో అనుకోకుండా ఒక ఫేస్‌బుక్ పోస్ట్ చూశానండి. సో, ఆ ఫేస్‌బుక్ గురించి మీతో కొంచెం పంచుకోవాలనుకున్నాను ఆ కంటెంట్‌ని దాన్ని. ఈ మధ్యలే ఒక వ్యక్తి ఎవరో నాకు తెలీదు. ఈయన మాట్లాడేదాన్ని బట్టి, ఈయన పెట్టే పోస్ట్‌లను బట్టి, ఈయన కమ్యూనికృష్ణుడు అని అర్థమైంది. ఈయన పేరొచ్చి సురేందర్ ఆర్ సురేందర్ ఉయ్యాల. ఉయ్యాల, జంపాల ఏందో నాకు పేరు తెలీదండి. సంథింగ్ పేరులో ఉంది. సో, ఈయన ఏం చేశాడంటే నటుడు ఉన్నాడు. మీ అందరికీ తెలుసు. ఈయన పేరొచ్చి సాయి కుమార్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, యాక్టర్‌గా అనేక పాత్రల్ని పోషించాడీయన. సో, ఈయన ఆ మధ్యల ఒక వీడియోలో అన్నట్టు గుర్తు. బహుశా ఆ వీడియోలో చెప్పిన మాటల్ని ఒక పిక్చర్‌లో పెట్టి సర్క్యులేట్ చేస్తున్నారు. దాని మీద వీళ్ళు కామెంటరీ చేస్తున్నారు. సో, మరి సాయి కుమార్ గారు అన్న మాట ఏందో, అది నిజంగా అన్నారా లేదా దాన్ని పక్కన పెడదాం. పోతే ఈ పోస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఈ కమ్యూనికృష్టులు ఎంత నికృష్టమైన ఆలోచనలు ఉంటాయో, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో, దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో, ఈ ఉయ్యాల జంపాల సురేందర్ ఏమంటున్నాడంటే, సాయి కుమార్ గారి ఫోటోని పెట్టి, దీనినే మత పిచ్చి అంటారు అని పెట్టి అంటే సాయి కుమార్ గారు ఏదైతే మాట అన్నారని అంటున్నారో, దాని గురించి కామెంటరీ ఇస్తాడు. ఒక పోస్ట్ పెడతాడు. రిటర్న్ పోస్ట్. సో, మరి సాయి కుమార్ గారు ఏమన్నారు నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఎందుకంటే అది ఈయన ప్రకారం. సో, సాయి కుమార్ గారు అన్నారని చెప్తున్నారు ఇది. కుదిరితే ఆర్మీలో ఉండండి. లేకపోతే ఆర్ఎస్ఎస్‌లో ఉండండి. ఇది సాయి కుమార్ గారు అన్నారని చెప్తున్నారు ఈయన. కుదిరితే ఆర్మీలో ఉండండి. లేకపోతే ఆర్ఎస్ఎస్‌లో ఉండండి. అది కూడా చేత కాకపోతే నిస్సారమైన హిందువుగా ఉండండి. ఓకే. సాయి కుమార్ గారి ఒపీనియన్ అనుకుందాం ఇది. కానీ ఇది కాకుండా నేను సెక్యులర్‌గా ఉంటాను. అన్ని మతాలు ఒకటే అని అనుకుంటానంటే రేపు ఈ దేశం అని ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశములో నువ్వు ఉండవు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఇది సాయి కుమార్ గారు అన్నారని ఈయన చెప్తున్నారు. సరే, దీని గురించి మనం కొంచెం కామెంటరీ ఇచ్చుకుందామండి. ఆయన ఏదైతే ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉందో, ఇది ఎంత డేంజరో కూడా మీకు అర్థమైపోతుంది. సో, ఈ ఉయ్యాల జంపాల సురేందర్ అనేటాయన ఏం కామెంటరీ ఇచ్చాడో దీని మీద చూద్దాం. నేను చదువుతాను. మీకు కూడా అర్థమైపోవచ్చు. ఇక పోస్ట్ ఐ థింక్ స్క్రీన్ మీద పెట్టనవసరం లేదు. చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనండి. సో, ఈ కమ్యూనిస్టు చెప్తున్నారు. ఈ నటుడు వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేసే చరిత్ర కాకుండా వాస్తవ చరిత్ర తెలుసుకుంటే మంచిది. ఓకే. సో, ఇప్పుడు వాస్తవ చరిత్ర అనేది ఒక కమ్యూనిస్ట్ చెప్పాలా? అక్బర్‌ని, బాబర్‌ని వీళ్ళని గ్లోరిఫై చేసి వాళ్ళ ఒళ్ళంతా నాకే కమ్యూనిస్టులు ఒరిజినల్ చరిత్ర మనకు చెప్తారంట. మనం వినాలంట. వాళ్ళు చెప్పేదేమో నిజ చరిత్ర అంట. వేరేదేమో వాట్సాప్ యూనివర్సిటీ చరిత్ర అని చెప్తున్నాడు ఈయన. సో, ఇప్పుడు నిజమైన చరిత్ర ఏంది మరి? వీళ్ళు చెప్పాలి మనం వినాలన్నమాట. అంటే మిగతా ఎవరు ఏ చరిత్ర చెప్పినా అది వాట్సాప్ చరిత్ర అయిపోతుంది. ఈ దమిడికి పనికిరాని కమ్యూనిస్టులు రాసిన చరిత్రనేమో నిజమైపోతుంది. ఏం లాజిక్ అండి. సో, ఇప్పుడు మనం నిజమైన చరిత్ర తెలుసుకుందాం. హిందువుల మీద దౌర్జన్యాలు జరిగాయా లేదా? హిందువుల మీద ఈ ముస్లిం దురాక్రమణదారులు ఆక్రమణ చేసి మన దేశాన్ని లోబర్చుకున్నారా లేదా? ఓవరాల్‌గా చూస్తే ఈ మొఘలులంతా దుర్మార్గులు లేరు. ఇది మనకు తెలుసు. కానీ వాళ్ళని కవర్ చేసే ఈ కమ్యూనిస్టు నికృష్టులు మనం చెప్పేదంతా వాట్సాప్ యూనివర్సిటీ చరిత్ర జ్ఞానం చెప్తున్నాడు. ఓకే. మనం ఈ పోస్ట్‌లో ఇంకా ముందు చూద్దాం. కుదిరితే ఆర్మీలో ఉండండి.
సరైనది. అంటే కుదిరితే ఆర్మీలో ఉండండి అని సాయి కుమార్ గారు చెప్పారు. అది ఓకేనంట. ఇదే ఆర్మీని కమ్యూనిస్టులు ఎన్ని బూతులు తిట్టారండి. చైనాకి, భారతదేశానికి అంటే చైనాకి, భారతదేశానికి యుద్ధం రాలేదండి. చైనా వాడు భారతం మీద ఆక్రమణ చేశాడు 1962లో. ఆక్రమణ చేస్తే ఇదే కమ్యూనిస్టులు చైనాదే కరెక్ట్ అన్నారు. భారతదేశం తప్పన్నారు. ఈడు ఆర్మీ గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. ఆర్మీని సడక్కా గుండా అన్నారు. సరే మనం దాని జోలికి పోవద్దులెండి ఇప్పుడు. 62లో చైనా మన దేశాన్ని ఆక్రమిస్తే అచ్యుతానందన్ అనే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు మన భారతీయ ఆర్మీకి బ్లడ్ డొనేషన్ చేద్దామంటే అచ్యుతానందన్‌ని తీసి పడేసారు బయటికి. నువ్వు అట్టెట్లా భారతీయ ఆర్మీని సపోర్ట్ చేస్తావని. ఈయన కొడుకులు, ఈయన కొడుకులు ఆర్మీ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. ఈరోజు కూడా ఆర్మీని తిడతారు. ఇదే కమ్యూనిస్టులు. ఏమంటారండి? కాశ్మీర్‌లో ఆర్మీ వాళ్ళు రేపులు చేస్తారని చెప్తారు. వీడు ఆర్మీ గురించి గొప్పతనం చెప్తున్నాడు. ఇదండి ఈళ్ళ చరిత్ర. ఆర్మీని మీరు ఎప్పుడు పొగిడారా? మొన్న ఆపరేషన్ సింధూర్ చేసిన, సర్జికల్ స్ట్రైక్ చేసిన, ఎయిర్ స్ట్రైకులు చేసినా అది ఫేక్ అని ప్రచారం చేసినోడు కమ్యూనిస్ట్ కాదా? ఆర్మీ వెంట మీరు ఎప్పుడున్నారా మీరు? ఆర్మీని పొగుడుతూ ఏదో కామెంట్ పెట్టగానే అయిపోయిందా? మీ చరిత్ర చూస్తే ఇది ఒరిజినల్ చరిత్ర. ఇది వాట్సాప్ చరిత్ర కాదు. పాకిస్తాన్ గెలిసింది. పాకిస్తాన్‌ని మనం ఓడించలేకపోయామని ప్రచారం చేసింది ఎవర్రా? మీ కమ్యూనిస్టులు కాదా? ఈ రోజొచ్చి నీతులు చెప్తున్నారా భారతదేశానికి, మాకు? ఇది మీ చరిత్ర. సరే ఈ క్యాండిడేట్ ఇంకేమంటున్నాడు చూద్దాం. ఇది కుదరకపోతే ఆర్ఎస్ఎస్‌లో చేరండి అని సాయి ప్రసాద్ గారు అన్నారు. ఇది తప్పంట. అంటే ఆర్ఎస్ఎస్ ఏమన్నా బ్యాన్ అయిందా? బ్యాన్ అయిన ఏంటి? ఎస్‌డిపిఐ, పి పీడీఎఫ్ఐ అనేదో సంస్థ ఉంది. ఇండియన్ ముజాహిదీన్ వీటన్నిటికి సపోర్ట్ ఇచ్చింది ఎవరు? మీరు కాదా? అంటే బ్యాండ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థల్ని మీరు సపోర్ట్ చేస్తారు. యాకూబ్ మెనన్‌ని మీరు సపోర్ట్ చేస్తారు. కసబ్‌ని సపోర్ట్ చేస్తారు. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం దుర్మార్గం. అబ్బా! ఏమి లాజిక్. ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ అని ఎవరైనా చెప్పారా? ఏ కోర్టైనా నిందించిందా? ఈ మధ్యల యూఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్ ఇచ్చింది. దాంట్లో ఇస్లామిక్ తీవ్రవాదులు, క్రిస్టియన్ తీవ్రవాదులు, కమ్యూనిస్ట్ తీవ్రవాదులు ఉన్నారు. ఇది యూఎన్ లిస్ట్. దీంట్లో హిందువులు ఎవరు లేరు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు లేరు. ఏ మొఖం పెట్టుకొని పోస్టులు పెడతారా? ఈ దిక్కుమాలిన పోస్టులు. ఏ మొఖం పెట్టుకొని పెడతారు? పోస్ట్ పెట్టేటప్పుడు కాన్షియస్‌నెస్ ఉండదా మీకు? అరే! మేము ఇలాంటి పోస్ట్ పెడుతున్నాము. భాస్కర్ రాజు లాంటి వాళ్ళు చదువుతారు. తుప్పుకని ముఖం మీద ఉంచుతారు అని తెలీదా మీకు? తెలీదా? మీరా నీతులు చెప్పేది? మీరు నీతులు చెప్తే మేము వినాలా? మీరు శాంతి ప్రవచనాలు చేస్తే మేము నేర్చుకోవాలా? సిగ్గుశరం లేదా మీకు? సో, ఆర్ఎస్ఎస్ గురించి అంటున్నారు. ఇది మతోన్మాదిగా మారి వాళ్ళ మనసులో పరదేశాల అసలు ద్వేషం పెంచుకున్నది ఎవర్రా? క్రిస్టియన్‌లు ఈ రోజు కూడా హిందూ దేవీ దేవతల్ని దూషిస్తారు. వాళ్ళ పుస్తకాలలోనే విగ్రహారాధన వ్యభిచారం అని ఉంది. కాఫీర్‌లని హిందువులని చంపేది ఎవర్రా? ముస్లింలు కాదా? ఆక్రమణదారులు కాదా? మన దేశంలో ఉన్న కొన్ని లక్షల మంది హిందువులను చంపి, మన స్త్రీలను పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకున్నోళ్ళు ఎవర్రా? ఎవర్రా విషాన్ని నింపేది? హిందువులా? ఆర్ఎస్ఎస్సా? మన ఆర్మీని, సీఆర్‌పీఎఫ్‌ని తిట్టేది ఎవర్రా? మీరు కాదా? సీఆర్‌పీఎఫ్ జవాన్లు అక్కడ బస్తార్‌లోనో ఎక్కడో బాంబ్ పెట్టి బ్లాస్ట్ చేసేసారు కదా! మీరు జేఎన్యూలో జల్సా చేసుకున్నారా? మీరు కదా తీవ్రవాదులు. మీరు కదా మతోన్మాదులు. హిందువులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు మతోన్మాదులే? ఇంకోటి హిందువులు వేరే, ఆర్ఎస్ఎస్ వేరే. ఆ సింపుల్ లాజిక్ కూడా మీకు లేదు. ఆర్ఎస్ఎస్‌ని అడ్డం పెట్టుకొని హిందువులని తిడతారు మీరు. ఆర్ఎస్ఎస్‌ని అడ్డం పెట్టుకొని హిందువులని తిడతారు. డైరెక్ట్‌గా తిట్టండి హిందువులని. మీ వల్ల కాదు. ఆల్రెడీ ఔట్ అయిపోయారు మీరు. అనేక రాష్ట్రాలలో ఔట్ అయిపోయారు మీరు. మీరు దేశద్రోహులని ప్రజలకు తెలుసు. అందరికీ తెలుసు.
మాకు కూడా తెలుసు. ఇంకేమంటున్నారు చూడండి. మీరు చెప్పినట్టే ఇతర మతస్థుల వారు మదర్సాలో చేరండి, ఐఎస్ఎస్‌లో చేరండి అని అంటే స్వాగతిద్దామా? ఆర్ఎస్ఎస్‌లో చేరడానికి ఐఎస్ఎస్, మద్రసాకి తేడా తెలియని సన్నాసి ఉయ్యాల, జంపాల. అక్కడ పోతే టెర్రరిస్ట్ తయారవుతారా? ఆర్ఎస్ఎస్‌లో పోయినోడు ఎవడు టెర్రరిస్ట్ కాలేదు. ఇప్పుడే నేను యూఎన్ డెసిగ్నేటెడ్ లిస్ట్‌లో ఎంతమంది ఉన్నారో చూపెట్టాను. హిందూగా ఉన్నవాడు ఎవడు టెర్రరిస్ట్ కాదు. ఆర్ఎస్ఎస్‌లో చేరిన వాళ్ళు టెర్రరిస్టులు ఎవరు లేరు నాకు తెలిసి. కమ్యూనిజానికి చేరినవాడు నక్సలైట్ అయ్యాడు. జనాన్ని చంపాడు. క్రిస్టియన్ ఉన్నవాడు టెర్రరిస్ట్ అయ్యాడు. ఈ రోజు కూడా మణిపూర్‌లో, నాగాలాండ్‌లో క్రిస్టియన్ టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయి. ఈ రోజు కూడా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు వందలున్నాయి. దే ఆర్ డెసిగ్నేటెడ్ బై యుఎన్. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు. అఫ్‌కోర్స్ ఇక చాలా చెప్పాడు. కొన్ని జ్ఞాన గుడికలు వదులుతాను. వీడు బ్రాహ్మణ ద్వేషానికి వచ్చేస్తాడు. నెక్స్ట్ ఈ పోస్ట్ అంతా చదువుకుంటూ ఏమంటాడు? వృద్ధుడైన గాంధీజీని కాల్చి చంపిన వాడు బ్రాహ్మణుడు. అంటే గోడ్సే గురించి మాట్లాడుతున్నాడు. సరే, ఇండివిజువల్ గా ఒక వ్యక్తి గాడ్సే గాంధీని చంపాడు అనుకుందాం. గాంధీ ఏం చేశాడు? గాంధీ వల్ల అంటే మన భారతదేశం, పాకిస్తాన్ అదంతా విడిపోయింది కదా! 10 లక్షల మంది హిందువులు చచ్చిపోయారు. కారణం గాంధీ, కారణం నెహ్రూ. మరి వాళ్ళని ఏం చేద్దాం? ఏం చేద్దాం వాళ్ళని? ఉరిదిద్దామా? ఇవన్నీ చూసే కదా గాడ్సే గాంధీని చంపాడు. సరే అనుకుందాం. గాడ్సే చేసింది తప్పు. గాంధీని చంపడం తప్పు అనుకుందాం. దాని తర్వాత మహారాష్ట్రలో 10,000 చిత్పావన్ బ్రాహ్మణుల్ని చంపింది ఏ దుర్మార్గుడు? కాంగ్రెస్ వాళ్ళు, మీ ఎకోసిస్టమ్ అంతా కలిసి చంపింది. మరి గాడ్సే ఒకడు తప్పు చేశాడా? 10,000 మంది బ్రాహ్మణుల్ని చంపిన వాడు టెర్రరిస్టా కాదా? చెప్పాలిరా నువ్వు. దమ్ముంటే చెప్పాలి. నేను ప్రశ్నలు అడుగుతున్నాను. నా ప్రశ్నలకి జవాబు చెప్పాలి. నీకు దమ్ముంటే నాకు డిబేట్‌కి వచ్చి నేను చెప్పింది అబద్ధమని నిరూపించాలి. ఇంకేం చెప్తాడు? సొంత తల్లిని చంపిన పరశురాముడంట బ్రాహ్మణుడు. సరేరా పరశురాముడు చంపాడు అనుకుందాం. తండ్రి ఆజ్ఞని పాటించి చంపాడు. మళ్ళీ అదే తండ్రి ద్వారా తన తల్లిని బతికించుకున్నవాడు పరశురాముడు. దాని గురించి నేను చెప్పానా ఈ పోస్ట్‌లో? చెప్పలా. ఎంతమంది ముస్లిమ్స్ మన హిందూ స్త్రీలని రేప్ చేశారు? మలబార్‌లో గాని, డైరెక్ట్ యాక్షన్ డే అప్పుడు గాని, మోప్లా మెసకర్‌లో గాని ఎంతమందిని చంపారు? దాని గురించి ఒక పోస్ట్ పెట్టావా ఎప్పుడైనా? నువ్వు పెట్టవు. ఎందుకంటే నీది మొత్తం బ్రాహ్మణ ద్వేషం. ఇది బ్రాహ్మణ ద్వేషం కాదండి. ఇది హిందూ ద్వేషం. బ్రాహ్మణుల్ని అడ్డుపెట్టుకుంటున్నాడు అంతే. తర్వాత ఏమంటున్నాడు? ఛత్రపతి శివాజీపై కత్తివేటు వేసిన భాస్కర్ కుల్కర్ణి బ్రాహ్మణుడు. ఎన్నో చెప్తాడులెండి. సంత్ తుకారాం గురించి చెప్తాడు. ఇవన్నీ ఫేక్ న్యూస్‌లే. ఒక్కదానికి ఆధారం ఉండదు. ఎందుకంటే ఫేక్ న్యూస్ అంటేనే కమ్యూనిస్టులు. వాట్సాప్ జ్ఞానం అంటేనే కమ్యూనిస్టులు. ఒకటి చెప్తారు. మీ కమ్యూనిస్ట్ పార్టీలో ఎంతమంది బ్రాహ్మణులు? టాప్ లెవెల్‌లో ఉండే సీతారాం యేచూరి, బృందాకారావత్ వీళ్ళంతా ఎవరు? అంతా బ్రాహ్మణులే. మరి ఈ దుర్మార్గమైన కమ్యూనిస్టు బ్రాహ్మణులు అధికారాన్ని తన చేతిలో పెట్టుకొని ఎంతమంది దళితుల్ని చంపారు? ఎంతమంది స్త్రీల రేపులు చేశారు? ఎంతమంది ఆర్మీ వాళ్ళని తిట్టారు? ఎంతమంది సీఆర్‌పీఎఫ్‌ని చంపారు? ఈ లిస్ట్ ఇస్తావా నాకు? దమ్ముందా? ఈ రోజుకి గూడా కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం పవర్ అంతా గూడా ఈ కమ్యూనిస్ట్ బ్రాహ్మణుల చేతిలో ఉంది. ఆ బ్రాహ్మణుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే? ఆ బ్రాహ్మణుల గురించి నువ్వు మాట్లాడాలి కదా! మాట్లాడు. ఎందుకంటే వేరే చోట ఉన్న బ్రాహ్మణుల గురించి నువ్వు మాట్లాడి హిందువులను అటాక్ చేస్తావు. ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే నీచ నికృష్ట బ్రాహ్మణుల గురించి మాట్లాడితే నీ బండారం అంతా బయటపడుతుంది. దాని గురించి అన్ని నువ్వు మాట్లాడు. ఇన్‌ఫాక్ట్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించినోడు బ్రాహ్మణుడు. ఎంఎన్ రాయ్. వాడు భట్టాచార్య అనే ఏదో బ్రాహ్మణుడు ఆడు. వాడి గురించి ఎందుకు మాట్లాడావు నువ్వు? మాట్లాడు. మాట్లాడితే నీ బండారం అంతా బయటపడుతుంది. సో, ఇట్లా మనువాదం అని, అదని అన్నీ మాట్లాడతారండి ఈ కమ్యూనిస్టులు. కానీ ఈ కమ్యూనిస్టులు రష్యాలో 12,00,00,000 మంది, చైనాలో 12,00,00,000 మందిని చంపారు గదా! అనేక లక్షల మంది స్త్రీలని నడి రోడ్డు మీద లాగి చంపి రేపులు చేశారు గదా! దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అంతేకాదు ఈ ముస్లింలు గాని, క్రిస్టియన్‌లు గాని ఎన్ని కోట్ల మందిని చంపిండ్రు గదా!
దాని గురించి ఒక్క మాట మాట్లాడు అనంటే పరశురాముడు గాడ్సే సిగ్గు శరం లేని ఏం తిట్టాలండి ఇవన్నీ? సిగ్గు శరం మొత్తం గాలి వదిలేశాడు. అక్కడ కోట్ల మందిని చంపినోళ్ళు ఏమనడు. ఇక్కడ బ్రాహ్మణుని పట్టుకొని పెడతారు. నేను చెప్పా కదా! బ్రాహ్మణుడు అంటే ఈస్ నాట్ టార్గెటింగ్ బ్రాహ్మిన్స్. ఈస్ టార్గెటింగ్ హిందూస్. ఇది వీళ్ళ వాట్సాప్ జ్ఞానం. ఇది వాట్సాప్ జ్ఞానం. ఇదిరా వాట్సాప్ జ్ఞానం. ఉయ్యాల జంపాలా? మళ్ళీ నేను చెప్తున్నా. నువ్వు పెట్టే పోస్ట్‌లకి ఈ పోస్ట్ మీద డిబేట్‌కొస్తావా చెప్పు నాకు. ఈ పోస్ట్ మీద నాకు డిబేట్‌కొస్తే నేను రెడీ. నువ్వు ఓడిపోతే ఏం చేస్తావో నాకు చెప్పు. నేను ఓడిపోతే ఏం చేయాలో నువ్వు చెప్పు. దమ్ముందా? గట్స్ ఉన్నాయా నీకసలు? నాతో డిబేట్ చేసి నువ్వు చెప్పినవన్నీ నిజమని నిరూపించే గట్స్ నీకుంటే కింద స్క్రోల్ రన్ అవుతుంది చూడు నాకు ఫోన్ చెయి. లేదంటే అన్ని మూసుకో. ఇలాంటి వాట్సాప్ జ్ఞానాన్ని ఫేస్‌బుక్‌లో ప్రచారం చెయ్యకు. నీకంత సీన్ లేదు. ఉయ్యాల, జంపాల. సో ప్రేక్షకులు ఈ ఉయ్యాల, జంపాల క్యాండిడేట్ గురించి మీరు ఏమంటారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. డిబేట్ చేయాలంటారా ఇలాంటి వాళ్ళతో? అది కూడా మీరు చెప్పండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళతో డిబేట్ చేయాలండి. ఎందుకంటే ఇలాంటి చెత్త జ్ఞానం, ఇది జ్ఞానం అనొద్దు, ఇది చెత్తని ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో చెత్తని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేద్దాం? దాని గురించి కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జై శ్రీరామ్.